అప్కమింగ్ యూట్యూబ్ మిత్రులకు ఒక చిన్న సూచన. మీరు ఎంత రియలిస్టిక్ ఏఐ వీడియోలు చేసినా కానీ ఒకసారైనా మీ ఫేస్ కానీ వాయిస్ కానీ రివీల్ కావాలి యూట్యూబ్ అల్గారిథానికి. ఎందుకంటే మీ యొక్క వాయిస్ రివీల్ అయితే యూట్యూబ్ అల్గారిథానికి ఫేస్ రివీల్ అయితే ఇక రియల్ పర్సన్ చేస్తాడు అనే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నీకు ఏఐ అల్గారిథంతో పాటు హ్యూమన్ కాడ యూట్యూబ్లో ప్రతిక్షణం దాన్ని చేస్తూ ఉంటారు. ఆర్టిఫిషియల్ అల్గారిథం కానీ హ్యూమన్ ఇంటర్ఫియర్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఫేస్ రివీల్ చేయడం అనేది యూట్యూబ్లో పక్క మనకు అంటే ఏఐతో మీరు రియలిస్టిక్ రియాలిటీ వీడియో చేసినా కానీ ఒక్కసారైనా మన ఫేస్ వాయిస్ రివీల్ కావాలంటే యూట్యూబ్లో ఖచ్చితంగా అలాంటప్పుడే అల్గారిథం అనేది ఇది రోబోటిక్ కాదు హ్యూమన్ అని. ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం హ్యూమన్ నుంచి వచ్చే క్రియేటివిటీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది కాబట్టి దీన్ని అనుసరించుకొని మనం ఒక్కసారైనా రివీల్ చేయాలి. మీ ఫేసు అంటే కనీసం వాయిస్ క్లారిటీగా రివీల్ చేయాలండి. ఎందుకంటే అల్గారిథము హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ హ్యూమన్ క్రియేటివిటీకే ఎక్కువ పెడుతుంది. మీరు కొన్ని చూడండి, కొన్ని ఫేస్ రివీల్ చేసే ఇప్పుడు ఒక మేడం గారు ఉంటారు, వాళ్ళు ఫ్రూట్స్ వాళ్ళ ఫామ్లో కటింగ్ చేస్తుంది. ఫేస్ రివీల్ అయ్యి కటింగ్ చేస్తే ఆ వ్యూస్ విపరీతంగా వస్తున్నాయి. మామూలుగా ఇప్పుడు వెజిటేబుల్ కటింగు కుకింగ్లో అక్కడ వీడియో యాక్చువల్ వీడియో మంచి కటింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఫేస్ ఇప్పుడు మీరు ఒక లేడీ యూట్యూబరు ఆమె షార్ట్ వీడియో చేస్తుంది, 1 మిలియన్ వ్యూస్ వస్తుంటాయి. ఆమె ఫేసు సాంగు మన ఆల్బమ్ సాంగ్ పెట్టినా కానీ ఆ ఫేస్ రివీల్ అయ్యి మంచిగా చేస్తుంది కాబట్టి విపరీతంగా వ్యూవర్షిప్ వస్తుంది. అల్గారిథము అనేది యూట్యూబ్ అల్గారిథం అనేది హ్యూమన్ క్రియేటివిటీకే మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అప్కమింగ్ వాళ్ళు నేను నా ఫేస్ రివీల్ కావాలంటే చాలా మూర్ఖత్వం. ఎందుకంటే ఒకసారి ఒక వన్ మంత్లో ఒక్కసారైనా మన ఫేస్ రివీల్ కావాలి. వాయిస్ కనీసం వాయిస్ అన్నా ఎందుకంటే అది ప్రతిదీ ఏ అనుకుంటే మనకు ఒక యూట్యూబ్ బూస్టింగ్ ఇచ్చేది ఉంటుంది. ఒక్కొక్కసారి యూట్యూబ్ మనకు విపరీతంగా బూస్టింగ్ ఇస్తుంది. ఇలా మనం చూసి బూస్టింగ్ ఇవ్వాలనుకుంటే మన ఒక రియల్ వాయిస్ రియల్ ఫేస్ రివీల్ చేయాలి. యూట్యూబ్ లైఫ్ ఇస్తానికే చూస్తుంటుంది మనకు. దయచేసి అప్కమింగ్ వాళ్ళు ఇది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.